ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. మనం వినాయకుడిని ప్రార్థిస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 17 నుంచి ఆగస్టు 23 వరకు గ్రహాలు ఏ పరిస్థితిలో ఉన్నాయి, వాటి యొక్క రిజల్ట్ ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందర మిథున రాశిలో గురుడు, మరి మిథున రాశిలోంచి కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి రవి సింహరాశిలో ప్రవేశించేస్తాడు. కన్యారాశిలో కుజుడు, మరి సింహరాశిలో కేతువు. అదేవిధంగా మనకి మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, మరి చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాలను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. సింహరాశి, ఈ సింహరాశి వారికి అత్యద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. గురుడు లాభస్థానంలో ఉన్నాడు. శుక్రుడు లాభం నుండి మళ్ళా దశమ వ్యయంలోకి వస్తాడు. వ్యయంలో ఉన్నటువంటి రవి మళ్ళా జన్మంలోకి వస్తాడు. అంటే కొన్ని గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితం ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి గ్రహమైనటువంటి గురుడి యొక్క బలం లాభస్థాన స్థితి చేత అన్నింటా విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అష్టమ శని ప్రభావం చేత శ్రమ, చికాకు ఇటువంటి ఆలోచనలు కొద్ది చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుచేత మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో కూడా బంధుమిత్రుల యొక్క సమాగమం, అనుకునేటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. వారాంతంలో అకాల భోజనము, శ్రమ, మొత్తం మీద సింహరాశి వారికి వార ప్రారంభం నుండి గురువారం వరకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. రాజకీయ నాయకులు కూడా కాస్త గుర్తింపు ఉంటుంది, శ్రమ ఉంటుంది. వృత్తుల వారికి ఆర్థిక ప్రోత్సాహం ఉన్నప్పటికీ శ్రమ 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాత్మకంగా మనం చూస్తే వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా చాలా చక్కగా జరుగుతాయి, ఆర్థికంగా బాగుంటుంది. శ్రమ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ వారికి బాగుంటుంది. లోహ యంత్ర వాహన చేతివృత్తి పరివారు కార్మికులకి పెద్దగా అనుకూలంగా లేదు. ఇంకా జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వారికి వార ప్రారంభం వార మధ్యలో బాగుంటుంది. వారాంతం పెద్దగా యోగదాయకంగా లేదు. అంచేత మొత్తం మీద ఈ రాశి వారికి గురువారం వరకు యోగదాయకము. అయితే సంఖ్యల్లో 1, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శని భగవాను పూజించడం, దానాల్లో తిలదానం చేయడం, గొడుగులు దానం చేయడం, పాదరక్షలు దానం చేయడం, దేవాలయాల్లో దీపం పెట్టడానికి నూనె ఇవ్వడం, ఇటువంటి శని భగవానుడికి సంబంధించినవి అన్నీ కూడా మీరు చేస్తూ ఉండండి. విజయం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు.